లహరి పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి లహరి వాళ్ళ కాబోయే అత్తగారు, వాళ్ళ కాబోయే భర్త, వాళ్ళ మామగారు ఆనంద వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు కుటుంబం మొత్తం అందరూ హాల్లో కూర్చుంటారు. పంతులు గారు కూడా ముహూర్తం చూస్తారు. చూసి పంతులు గారు అంటారు కదా, అమ్మ ఈ బుధవారం ఉదయము దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి ఆనంద భైరవతో పంతులు గారు అంటారు. అప్పుడు ఆనందం అంటుంది కదా, మరి ఇంకే అదే ఖాయం చేసుకుందాము, ఏదన్నా మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని ఫంక్షన్ అక్కడే చేసేద్దామని చెప్పి ఆనంద అంటే, అప్పుడు లహరి వాళ్ళ అత్తగారు కాబోయే అత్తగారు అంటారు కదా, ఎందుకు మనకు కూడా రిసార్ట్ ఉందిగా, డార్లింగ్కి రిసార్ట్, అనంతగిరి హిల్స్ అని చెప్పుద్ది. చెప్పగానే అప్పుడు ఒకేసారి లహరి, శరణ్య, అనన్య ముగ్గురు షాక్ అవుతారు. వెంటనే రోహిత్ ఉండి అంటాడు కదా, బావగారు కాకుండా ఇంకొక అబ్బాయి ఉన్నారా మీకు అని చెప్పేసి లహరి వాళ్ళ అత్తగారిని అడిగితే, అవును బాబు మహేష్ అని తన ఫోటోలో, తన సెల్లో ఉన్న ఫోటో తీసి చూపిస్తే ఇతని పేరే మహేష్ అని చెప్పి చూపిస్తుంది అందరు. అప్పుడు లహరి ఇంకా షాక్ అయి చూస్తూ ఉంటుంది. తర్వాత లహరి కాబోయే భర్త ఉండి అంటాడు కదా, నాలా అతన్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము మా తమ్ముడిని అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత లహరి ఏం చేస్తుంది అంటే వెంటనే తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. ఏంటంటే ఆ మహేష్ లహరిని ఏడ్పించినప్పుడు ఒక హోటల్ తీసుకెళ్తాడు కదా, తీసుకెళ్ళినప్పుడు తను మత్తు మందు ఇచ్చి అతన్ని చంపుతుంది కదా, అది గుర్తుకొస్తుంది. తనకు గుర్తుకొచ్చి షాక్ అవుతుంది. మళ్ళీ వెంటనే శరణ్యకి ఏది గుర్తుకొస్తుంది అంటే అతన్ని చంపిన బాడీని తీసుకెళ్ళి పూడ్చిపెట్టుద్ది కదా, అది గుర్తుకొస్తుంది. వీళ్ళంతా అదే షాక్లో ఉండిపోతారు. లహరి వాళ్ళ అత్తగారు ఉండి అంటారు కదా, మొన్న ఈ మధ్యలో ఇంటికి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ పనిచేయట్లేదండి అని చెప్పేసి ఆనంద్తో అంటే, ఆనంద్ ఉండి అంటే కదా, అల్లుడు గారు ఇన్స్పెక్టరే కదా, అతనికి ఎంతసేపు అతన్ని వెతికి పట్టుకోవడంలో తొందరనే దొరుకుతాడులేండి అని చెప్పేసి ఆనంద అంటుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.